ఛానల్ మెహతాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం నా ఓల్డ్ శారీని 16 కాలి అనార్కలి డ్రెస్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఈ శారీ మొత్తం నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ శారీ చాలా స్మూత్గా ఉంటుందండి, హ్యాండిల్ చేయలేను నేను అందుకోసం నేను డ్రెస్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ పళ్ళు పార్ట్ ఉంది కదండి, ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇది డబల్ షేడ్ వచ్చింది, నాకు ఎందుకో నచ్చలేదు, అందుకోసం నేను కట్ చేసేస్తున్నాను. ఇది రిమూవ్ చేసేసి నెక్స్ట్ మనము ఈ డిజైన్ ఉంది కదండి, ఈ డిజైన్ నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కుట్టడానికి కోసమని ఫస్ట్ నేను ఈ క్లాత్ని శారీ నుంచి సపరేట్ చేసేస్తున్నాను. ఈ డిజైన్ బాగా వచ్చింది. ఫస్ట్ ఈ పార్ట్ నేను సపరేట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనము మన టాప్ అనార్కలికి పైన టాప్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కోసం నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అనేది ఇలా 4 ఫోల్డ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఓపెన్ సైడ్ మన ఆపోజిట్గా ఉండాలి. ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంతైతే లెంత్ కావాలో, నేను కింద బార్డర్ పార్ట్ ఉంటే బాగుంటుందని నేను కింద నుంచి మెజర్మెంట్ చూసుకుంటున్నాను. మన డ్రెస్కి ఎంత మెజర్మెంట్ అయితే చాలు అనుకుంటామో పైన పార్ట్ అంత దానికి నేను ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇలా క్లాత్ పక్కకు పోకుండా అడ్జస్ట్ చేసుకొని మనం మార్క్ గీసుకొని నెక్స్ట్ మెజర్మెంట్ మనం టేప్తో అయినా పెట్టుకోండి, లేదంటే ఇలా అయినా ఓకే, మీ ఇష్టం అది. నేను ఇలా మెజర్మెంట్ డ్రెస్ పెట్టుకొని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ముందరికి మార్క్ చేసుకుంటాను. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ముందు మార్క్ చేసుకొని నెక్స్ట్ కింద సైడ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒక మార్క్ అండ్ ఆర్మ్ సైడ్ అంటే చంక భాగం దగ్గర కూడా ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని డ్రెస్ని ఒక మార్క్, అంతే అండి. నెక్, షోల్డర్, ఆర్మ్ పార్ట్ ఒకటి మెజర్ చేసుకుంటే చాలు. నెక్ పార్ట్ కూడా ఇలాగే డ్రా చేసుకొని ఒక లైన్ గీసుకొని మనము రౌండ్ అనేది గీసుకోవాలండి. మన నెక్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది అలా గీసుకుంటే. నెక్స్ట్ ఆర్మ్ సైడ్ అంటే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి సేమ్ ఇలాగే మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకోవాలండి. సేమ్ ఇక్కడ కూడా అంత చిన్న లైన్ గీసుకొని రౌండ్ అనేది గీసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సైడ్. ఫస్ట్ ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదండి, ఇదంతా కట్ చేసేస్తున్నాను. నేను చెప్పడం ఫాస్ట్గా చెప్తున్నానని మీకు అనిపించిన వీడియో క్లారిటీగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్మ్ సైడ్ పార్ట్ అండి, అంటే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం అనేది నేను మార్క్ చేశాను కదండి పైన పక్కన, అక్కడి నుంచి ఇలా రౌండ్గా నిదానంగా కట్ చేసేసుకోండి. ఇది కట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేశాను. నెక్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా సపరేట్ చేసి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ మనం డ్రా చేసాం కదా, ముందే మార్కింగ్ వేసాం కదా, దాని మీద రౌండ్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం ఫస్ట్ మార్క్ చేసుకొని నెక్ కోసమని ఒక చిన్న లైన్ గీసి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రౌండ్ అనేది గీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీనికి లైనింగ్ క్లాత్ కూడా అండి, సేమ్ మనం ఏదైతే మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ సేమ్ మెజర్మెంట్తో లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవడమే. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, నెక్ అండ్ సైడ్స్ లైనింగ్ క్లాత్ అంతా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నెక్ అటాచ్ చేసుకొని రైట్ సైడ్ నుంచి కింద సైడ్ కూడా ఒక కుట్టు వేసుకొని ఇట్లా రివర్స్ తిప్పేసి దాని తర్వాత మళ్ళీ నెక్ మీద ఒక కుట్టు, షోల్డర్ దగ్గర సైడ్స్ ఆర్మ్ సైడ్ అంతా ఒక కుట్టు వేసుకొని మనము లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలండి. నేను వీడియోలో కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకుని మనము పైన పార్ట్స్ అనేది రెడీ అయిపోయింది. దీనికి మనము షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవడమే. ఫస్ట్ ఒక రైట్ సైడ్ మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ వీడియోలో చూపించిన విధంగా వేసుకొని
మనము షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. చూడండి క్లీన్గా అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన హ్యాండ్స్ అండి. మనకి స్లీవ్స్ ఎంతైతే మెజర్మెంట్ కావాలో లెంత్ అనేది నేను ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి హ్యాండ్స్కి. ఇది జస్ట్ అలా హాఫ్ హ్యాండ్స్ కాదు, ఫుల్ కాదు, మోచే వరకు వస్తుంది. నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను. అది మన ఎంత ఇష్టమైతే అంత లెంత్ పెట్టుకోవచ్చు. 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది గీసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను నేను, అందుకు ఫస్ట్ లైన్ డ్రా చేసేస్తున్నాను. నెక్స్ట్ యాజ్ ఈజ్ మనకి హ్యాండ్ ఎంతైతే కావాలో ఆర్మ్ సైడ్, షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ సైడ్ వరకు మనం మార్క్ అనేది ఒకటి గీసుకుంటున్నాను. నేను జస్ట్ 2 మార్క్స్ అలా గీసుకుంటున్నానండి అంతే. ఈజీగా మన టేప్ కన్నా ఇలా క్లాత్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా మెజర్మెంట్ అనేది అయిపోతుంది. చూడండి ఇలా నిదానంగా ఆర్మ్ సైడ్కి చంక భాగం వరకు ఇలా డ్రా చేసేసుకోవడమే. నాకు ఫస్ట్ లైన్ కరెక్ట్గా వచ్చేసింది. అనవసరంగా గీసుకుంటున్నాను అనుకున్నాను. అందుకోసం ఈ మార్కింగ్ మీదే ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి మన 2 హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయింది. సేమ్ యాజ్ దిస్ ఇదే మెజర్మెంట్ పెట్టి మనము లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. సేమ్ లైనింగ్ క్లాత్ కూడా మెయిన్ క్లాత్కి ఇలా ఒక కుట్టు వేసి రివర్స్ తిప్పేసి దాని తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు దాని మీదే వేసి సైడ్స్ అంతా లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలండి. 2 హ్యాండ్స్ అనేది మనం లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తే 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇవి మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదండి, అది ఈ పైన పార్ట్కి మనము అటాచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా క్లీన్గా 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అనేది పైన పార్ట్కి అటాచ్ చేసేసుకుంటున్నాను. దీంతో మనకి పైన పార్ట్ అంతా రెడీ అయిపోయింది అనార్కలి డ్రెస్కి. నెక్స్ట్ లెహంగా కటింగ్కి నేను ఫస్ట్ ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. క్లీన్గా హెచ్చు తగ్గు క్లాత్ లేకుండా లెవెల్గా ఉండేటట్లు ఇలా క్లాత్ అనేది శారీని ఫోల్డ్ చేసుకోవాలి. నేను 8 ఫోల్డ్స్ అండి ఇది. ఇలా 8 ఫోల్డ్గా శారీని ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని మనకి ఎంతైతే పొడవు కావాలి నడుము దగ్గర నుంచి అంత 992 సెంటీమీటర్స్ అండి నాకు సరిపోయింది. అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదండి అదంతా కట్ చేసేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఈ 8 ఫోల్డ్స్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలండి. మొత్తం మనకి 16 ఫోల్డ్స్ అవుతుంది ఇక్కడికి. ఈ 16 ఫోల్డ్స్కి ఫస్ట్ పైన సైడ్ మార్క్ మనకి ఈ 16 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ శారీ ఎంతైతే వెడల్పు ఉంటుందో ఫస్ట్ టేప్ తీసుకొని మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో విడ్త్ దానికి హాఫ్ అండి, అంటే ఒక 8 ఇంచెస్ విడుతుంది అనుకోండి, దానికి హాఫ్ 4 ఇంచెస్ అనుకోండి. అలా సపోజ్ అలా హాఫ్కి ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఎంత విడుతుంటుందో దానికి సగానికి మధ్యలో ఒక లైన్ అనేది గీసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇట్ సైడ్ ఒక 1.5 ఇంచెస్ అండి, 1.5 ఇంచ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1.5 ఇంచ్కి ఒక మార్క్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి లాస్ట్ లైన్ ఉంటుంది కదండి, వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా నిదానంగా క్రాస్ లైన్ అనేది ఒకటి స్ట్రైట్గా గీసుకోవాలి. ఓకే, కింద సైడ్ కూడా మనము ఈ బార్డర్ పార్ట్ అనేది మనకి కటింగ్ చేసుకోకుండా ఇలా లెవెల్గా ఒక 5 ఇంచెస్ బార్డర్ పైన ఇట్లా లెవెల్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇక్కడ నుంచి మనకి టేప్ సహాయంతో క్రాస్గా నేను కింద మార్క్ చేశాను కదండి, అక్కడ వరకు క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న తర్వాత ఈ కటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాను. కింద వరకు కటింగ్ అయిపోవాలని నేను జస్ట్ హాఫే చేశాను మార్కింగ్. ఇలా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మనకి 16 పీసెస్గా డివైడ్ అయిపోతుంది శారీ పీస్. చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ఇలాంతా పీసెస్ని లెవెల్గా పెట్టుకోండి. ఇక్కడ 8 కనిపిస్తున్నాయి అనుకోవద్దండి, నీకు కింద డబల్ ఉంది చూడండి, డబల్ ఉంది కాబట్టి మీకు 8 కనిపిస్తుంది. ఈ 16 లేయర్స్ని మనము వీడియోలో చూపించిన విధంగా 2 2గా జాయింట్ చేసుకుంటూ కుట్టు అనేది
రాంగ్ సైడ్గా కుట్టుకుంటూ రావాలండి. ఇంకా వీడియోలో నేను చూపిస్తాను వెయిట్. చూడండి, చెప్తే అర్థం కాదు కదా, అందుకోసం నేను ఒక లేయర్ కుట్టి మీకు చూపిస్తాను అటాచ్ చేసేది. ఇలా రాంగ్ సైడ్ అంటే మనం ఉల్టా శారీని తిప్పి ఇలా 2 పీసెస్ని వీడియోలో చూపించిన విధంగా నేను చూపిస్తున్నాను కదండి, అలా పట్టుకొని క్లాత్ పీసెస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. నిదానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ, లేట్ అయినా పర్లేదు, నిదానంగా కుట్టు అనేది వేసుకోండి. ఇలా 2 పీసెస్ని నిదానంగా మరీ ఎడ్జ్గా కుట్టు వేయకోకుండా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని వదిలేసి కుట్టు అనేది వేసుకోండి. లేదంటే మనం కూర్చునేటప్పుడు లేసేటప్పుడు ఆ కుట్టు అనేది విడిపోతుంది మరీ ఎడ్జ్కి వేస్తే. ఇలా 2 పీసెస్ని వీడియోలో చూపించిన విధంగా మిగతావన్నీ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఎంత క్లీన్గా జాయింట్ అయిపోయిందో. సేమ్ యాజ్ ఇట్ మిగతా పార్ట్స్ కూడా అలాగే లేయర్స్ అన్నీ ఒకదానికొకటి జాయిన్ చేసేసుకోవాలండి. చూడండి, జాయిన్ చేసేసాను నేనంతా. ఇలా మనకి మొత్తము కింద సైడ్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిన పార్ట్కి మనము లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది 2.5 మీటర్ అండి. ఓవరాల్ మనకి 4 మీటర్స్ లైనింగ్ పడుతుంది. ఇది 2.5 మీటర్కి మనము ఎంతైతే కింద స్కర్ట్కి మన వెస్ట్ సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. టేప్ తీసుకుని ఎంతైతే మనకి విడత వచ్చిందో చూసి నడుం భాగం దగ్గర, సపోజ్ మీకు ఒక 20 వచ్చింది అనుకోండి, దానికి హాఫ్ అంటే 10 అలా ఎంతైతే మెజర్మెంట్ దానికి హాఫ్. ఇది 4 ఫోల్డ్స్గా వేసానండి నేను, కాబట్టి మనకి ఎంతైతే ఉంటుందో దానికి 2వ భాగం అంటే మనం మెజర్ చేసాం కదండి 1 సైడ్, ఆ 1 సైడ్కి హాఫ్ నేను 4 ఫోల్డ్స్ వేసాను లైనింగ్ క్లాత్. దానికి సగం ఫ్రంట్ సైడ్కి సగం లెంత్కి ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకొని నిదానంగా చూడండి, 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోండి. 4 ఫోల్డ్స్ లైనింగ్ వేసుకొని మనకు ఫ్రంట్ సైడ్ నడుం భాగం ఎంతైతే విడుతుంటుందో దానికి సగానికి ఒక మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా టేప్ లేకపోతే స్కేల్ పెట్టి మనము లైన్ అనేది ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేస్తారు. అంటే మార్కింగ్ మీద కటింగ్ అనేది చేయాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి చూడండి ఇలా 2 ఫోల్డ్స్ లైనింగ్ క్లాత్ రెడీ అయిపోతుంది. దీనికి మన మెయిన్ పార్ట్ కింద స్కర్ట్ ఉంది కదండి, దానికి ఈ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. ఇట్లా లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి పైన పార్ట్ ఉంటుంది కదండి, ఆ పైన పార్ట్ కూడా సేమ్ ఇలాగే కింద స్కర్ట్కి పైన టాప్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మనకి ఫ్రంట్ పైన పార్ట్ అండి, ఫ్రంట్ సైడ్కి రైట్ సైడ్ పెట్టి ఈ స్కర్ట్ కింద సైడ్ అనేది ఇలా రాంగ్ సైడ్ పెట్టి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఒక 1 ఇంచ్ లేకపోతే ఒక 1/2 ఇంచ్ డిఫరెంట్తో 2 అటాచ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలండి. మరీ ఎడ్జ్కి కుట్టు వేయద్దండి. ఒక 1 ఇంచ్ లేకపోతే 1/2 ఇంచ్ డిఫరెంట్ పెట్టి ఇలా మొత్తం ఫ్రంట్ పైన పార్ట్ కింద పార్ట్ అంతా అటాచ్ చేసేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని సైడ్స్ కూడా కుట్టేసుకుంటే మన డ్రెస్ రెడీ అయిపోయినట్లే. చూడండి డ్రెస్ ఎంత క్లీన్గా సూపర్ లుక్తో కనిపిస్తుంది. మనం ఓల్డ్ శారీని ఇంత బ్యూటిఫుల్గా డ్రెస్గా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.